కార్పొరేషన్ల పేరిట సేకరించిన రుణాలకు తెలంగాణ ప్రభుత్వ ఖాతాల నుంచి అసలు వడ్డీలు చెల్లించడాన్ని కాగ్ తప్పుపట్టింది. ఇలా చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖాతాలో సరైన నిల్వలు ఉండడం లేదని ఆక్షేపించింది. కార్పొరేషన్ల పేరు తీసుకుంటున్న గ్యారంటీ రుణాలు ప్రభుత్వ ఖాతాలో ఎక్కడా కనిపించడం లేదు, కానీ అసలు వడ్డీ చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి అని తెలిపింది. ఇది ప్రభుత్వ ఖాతాలోని నిల్వపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రభుత్వ అప్పులను తక్కువ చేసి చూపుతున్నట్లు అర్థమవుతుందని కాగ్ పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఖాతాలపై కాగ్ రూపొందించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. తెలంగాణలో అప్పులు, గ్యారంటీ అప్పులు, రాబడులు, వ్యయాలు, మూలధన వ్యయం తదితర అంశాలను కాగ్ వివరించింది. తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రభుత్వ ఖాతాలో చాలా తక్కువ నిల్వ కనిపిస్తోంది అని తెలిపింది. 2024 మార్చి 31 నాటికి అప్పుల సొమ్ము నిల్వ 969 కోట్లు మాత్రమే కనిపించాయని, ఇందులో తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ రుణానికి సంబంధించి 422 కోట్లు, ట్రాన్స్కో బ్రాండ్లకు సంబంధించి 502 కోట్లు ఉన్నాయని వివరించింది. ప్రతికూల నిల్వ వంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండడానికి బడ్జెట్లో సరైన నిబంధనలు రూపొందించుకోవాలని సూచించింది. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి రావాల్సిన గ్యారంటీ ఫీజు, కమిషన్ కూడా సరిగ్గా రావడం లేదని కాగ్ పేర్కొంది.